మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9. ఎస్, చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మ, ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మ అని మనం మాట్లాడుకున్నాము. ఆ పాటను విన్నాం కదా ఇందాక. నిజంగా ఇవాల్టి జనరేషన్‌లో ఉన్న పిల్లల్ని చూస్తుంటే కూడా మనం కన్న కలలు అంటే తల్లిదండ్రులు కన్న కలలు ఒమ్ము చేసేస్తున్నారా? ఒడిదుడుకుల జీవితంలో చిన్న పిల్లల్ని మనము బుడిబుడి అడుగులు వేస్తూ, తల్లి నవమాసాలు మోసి, ఆ తర్వాత ఆ చంటిబిడ్డ అలా బుడిబుడి అడుగులు వేస్తూ ఉంటే ఎంతో ముచ్చట పడిపోతున్నారు తల్లిదండ్రులు. కానీ ఆ బుడిబుడి అడుగుల బుజ్జాయి పెరిగి పెద్దవాళ్ళయి ప్రశ్నించే గొంతుకగా మారినప్పుడు ఆ తల్లిదండ్రుల ఆర్తనాదాలు వర్ణనాతీతాలు అనడంలో అతిశయోక్తి లేదు. బికాజ్ ఇవాల్టి జనరేషన్‌లో మన పిల్లలు కుటుంబంలో ఉన్న కుటుంబ వ్యవస్థ, దాని విలువల గురించి మర్చిపోయి మన పాలు తాగించిన ఆ పసి పిల్లలు ఇప్పుడు పెరిగి పెద్దవాళ్ళై మత్తులో ఇంటికి వస్తున్నారు. వాళ్ళని చూసినప్పుడు మన జీవితాలు ప్రశ్నార్థకంగా మారిపోతున్నాయి. అరే! నా చేతులతో నేను గోరుముద్దలు తినిపించి రా కన్నా రా చిన్నా అని చూసిన ఆ పసిబాలుడు, ఆ బిడ్డ వీళ్ళేనా? ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారు నా పిల్లలు అని మనం చాలా తాపత్రయపడిపోతున్నాం. నేటి సమాజంలో ముఖ్యంగా ఈ జెన్‌జీ కిడ్స్‌కి జన్మనిచ్చిన తల్లిదండ్రులు అందరూ కూడా ఈ పిల్లలందరూ ఏఐ జనరేషన్‌లో ఉన్న పిల్లలు. అండ్ మనం ఏం మాట్లాడినా కూడా నీకు తెలీదులే అమ్మా. నీకేం తెలుససలు? నీకేం తెలీదు. బయట ప్రపంచం చాలా ఉంది అని మాట్లాడుతున్నారు. మరి ఆ తల్లిదండ్రులు చూడని ప్రపంచాన్ని ఈ బిడ్డలు చూస్తున్నారా? ఏం జరుగుతుంది? అసలెక్కడికి పోతుంది సమాజం? మన కళ్ళారా మనము ఎంతో ఇష్టపడి పెంచుకున్న మన చంటి బిడ్డలు ఇలా కావడం అనేది తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. సో, వాళ్ళ మెదడులో ఎలాంటి ప్రాసెసింగ్ జరుగుతుంది? దాని గురించి మనం మాట్లాడుకుందాం. స్టే విత్ మీ. బ్రెయిన్ చాలా గొప్పదండి. అది గొప్ప గొప్ప సమాధానాలను ఇస్తుందనమాట. మనం ఎలా అయితే కంప్యూటర్‌ని సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అందులో ఉంటుంది అని అంటామో, అలాంటిదే మన బ్రెయిన్ కూడా. మన బ్రెయిన్‌లో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిటే మన బాడీలో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిటే మన బ్రెయిన్. సో, అది మనం ఎలా చేస్తే అలా మనకి ఆన్సర్స్ ఇస్తూ ఉంటుందనమాట. సో, ఆలోచన జ్ఞానం, విషయ జ్ఞానం లేకుండానే ఇవాల్టి జనరేషన్‌లో పిల్లలందరూ ఉంటున్నారు అనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. తల్లిదండ్రులందరూ ఎందుకు బాధపడుతున్నారంటే, కుటుంబ విలువలు, కుటుంబ వ్యవస్థ అన్నదాన్ని పిల్లలు పూర్తిగా మర్చిపోయి, ఎంతసేపటికి సమాజంలో ఉన్న ఒక భుజాన్ని కోరుకుంటున్నారు. ఆ భుజము సరైన భుజమే అయ్యి మన పిల్లల్ని సక్రమమైన మార్గంలో పెట్టిందనుకోండి, అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పోనీ ఆ భుజమే మన బిడ్డల్ని కాటేస్తే? చెట్టంత ఎదిగిన పిల్లలు మనకు అందకుండా పోతే? ఆ తల్లిదండ్రుల బాధ ఎంత వర్ణనాతీతంగా ఉంటుంది చెప్పండి. ఎందుకసలు కుటుంబ వ్యవస్థలో పిల్లలు సరిగ్గా లేకపోవడం, మన పెంపకంలో ఎందుకు లోపాలు జరుగుతున్నాయి అనంటే, అది నిజంగా ప్రశ్నార్థకమే. బికాజ్ మన ఒక్క ఫ్యామిలీలోనే అలా జరగట్లేదు కదా! ప్రపంచంలో ఉన్న ఈ జెన్‌జీ కిడ్స్ అందరూ అలాగే ఆలోచిస్తున్నారు. ఎందుకు? పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్పినట్లుగా మనము నీళ్లు కొనుక్కొని తాగుతాము. ఆ రోజులొస్తాయి అన్నాడాయన కాలజ్ఞానంలో. నిజంగా అలాగే జరుగుతుంది. మనుషులకి మనుషులు విలువలు ఇవ్వని రోజులొస్తాయి అనన్నారు. ఆ రోజులు మనం చూస్తున్నాము కళ్ళారా. ఎంతోమంది ఆహ్, చాలా మానసికంగా మానసికమైన రుగ్మతలకు లోనయ్యి, మానసిక ఒత్తిడిలోకి లోనైపోయి, భయాందోళనకు లోనవుతున్నారు అని అన్నారు. నిజంగా ఎన్ని మానసిక వైద్యశాలలు వెలుస్తున్నాయి చెప్పండి. ఎన్ని ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ వెలుస్తున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంది కాబట్టి అస్సలు ఒక్క ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ అనేవే లేవు. బికాజ్ ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఆ కుటుంబ పెద్ద దాన్ని తీసుకొని ఏం జరుగుతుంది? ఎందుకు ఇట్లా జరిగింది? మీరేం చేశారు? వీళ్ళేం చేశారు? అని చెప్పి వాళ్ళు దాన్ని సాల్వ్ చేసేవాళ్ళనమాట. కానీ నేటి సమాజంలో మన ఇంటికి మనమే పెద్ద అయిపోయాం. కదా! సో, ఆ జనరేషన్‌లో ఉన్న తల్లిదండ్రులు ఇప్పుడు ఉన్నా కూడా వాళ్ళని పట్టించుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాము. అందుకనే ఎన్నో ఓల్డ్ ఏజ్ హోములు వెలిసాయి వాళ్ళ కోసం. పోనీ ఓల్డ్ ఏజ్ హోముల్లో వేయకుండా వాళ్ళని ఇంట్లోనే పెట్టుకున్నామనుకోండి, వాళ్ళు మనకు చెప్పే మాట మంచిదైనప్పటికిని మనం తీసుకునే స్టేజ్‌లో లేమనమాట. బికాజ్ అబ్బా! పొద్దున్న లేస్తే వీళ్ళ నస ఏంటి? ఈళ్ళేదో ఒకటి మాట్లాడి మనల్ని సంపుకు తింటున్నారు అని మనం ఆలోచిస్తున్నాం. ఎక్కడ పోతుంది సమాజం? ఏమవుతోంది సమాజం? మాట్లాడుకుందాం.
మా వాడు పూర్తిగా మారిపోయాడండి. అసలు మా మాట వినటం లేదు. ఇంటికి సరిగ్గా రావట్లేదు. ఒకవేళ ఇంటికి వచ్చినా గూడా మత్తులో తూలిపోతూ, తుళ్ళిపోతూ వస్తున్నాడు. లేదా చాలా ముభావంగా ఉంటున్నాడు. ఆడపిల్లలంటేనే ఆమడ దూరంలో వెళ్ళే మా బాబు ఆడపిల్లల్ని ఆట వస్తువుల్లా చూస్తున్నాడు. ఆడపిల్లలని ఆట బొమ్మలుగా చూస్తున్నాడు. ఎందుకు నా కొడుకు ఇలా తయారయ్యాడు? ఆ బుడిబుడి అడుగులు వేసి నేర్పించిన నా బుజ్జి కొడుకేనా ఇలా తయారయ్యాడు? నా బుజ్జి తల్లేనా ఇలా తయారైంది? ఇంటికి మహాలక్ష్మి అని పెంచుకున్నానే నా కూతుర్ని, నా మాట వినకుండా పోయిందే ఏంటి అని ఇలాంటి మాటలు ఇవాల్టి సమాజంలో ఇంతమంది పేరెంట్స్ చెప్పి బాధపడుతూ ఉన్నారు. పిల్లలు బంధువుల్లో కలవట్లేదు. 24 గంటలు సెల్ ఫోన్‌లలోనే ఉంటున్నారు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు వాళ్ళు మొబైల్ ఫోన్స్‌లలోనే ఉంటున్నారు. ఎయిదర్ మొబైల్ ఫోన్ ఆర్ ల్యాప్‌టాప్. ఏం చేస్తున్నారు మన పిల్లలు? మన పిల్లలు ఏం చేస్తున్నారు అని మనం అడిగితే కూడా వాళ్ళేం చేసుకుంటారో అన్న భయం తల్లిదండ్రుల్లో ఇప్పుడు ఎక్కువగా అయిపోయింది. ఎందుకు? ఎందుకంత ఆత్మన్యూన్యత భావంలో, ఇన్ఫీరియారిటీలో, ఇన్‌సెక్యూరిటీలో యాజ్ ఎ పేరెంట్స్‌గా మనం బతకాలి? మనం ఎందుకు ధైర్యం చేసుకోలేకపోతున్నాం? మనం ధైర్యం చేసి మన పిల్లల్ని ఒక క్వెషన్ ఏసే లోపలే మన పిల్లలు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. అసలు తల్లిదండ్రులని వాళ్ళు గౌరవించడం అనే మాట దూర్ కి బాత్ అయిపోయింది ఇప్పుడు. ఏం జరుగుతుంది సమాజంలో పిల్లలకి? ఏం బ్రెయిన్‌కి సిగ్నల్ ఎళ్తుంది పిల్లలకి? ఎలాంటి సమాజంలో మన బిడ్డలున్నారు అనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్‌లో మనం జీవించాల్సిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. పగలంతా పడుకుంటున్నారు, రాత్రుళ్ళు మేలుకుంటున్నారు. తల్లిదండ్రులతో కలిసి భోంచేయడం అనేది నిజంగా దూర్ కి బాత్ అయిపోయింది. మా వాడు లక్షలు లక్షలు సంపాదిస్తున్నాడు. మానసిక ప్రశాంతత ఎక్కడ? నీ బాబు నీ కళ్ళ ముందు ఉన్నాడా? నీ పాప నీ కళ్ళ ముందు ఉందా? నీ మాటల్లో వాళ్ళు ఉన్నారా? నటిస్తున్నారు. జీవితం అనే ఒక రంగస్థలంలో మంచి పాత్రను పోషించి తల్లిదండ్రులను వెర్రి పుష్పాలను చేస్తున్నారు నేటి సమాజంలో ఉన్న యువతీ యువకులు. అది ఎవరో వచ్చి చెప్తే గాని తెలుసుకోలేనంత దౌర్భాగ్య పరిస్థితుల్లో నేటి సమాజంలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు. అలా అని చెప్పేసి పిల్లల మీద స్పైల్ పెట్టేసి, ఆ పిల్లల్ని టార్చర్ పెట్టేసి అట్లా చేయమని గాదు. బట్ వై? వై ఆర్ కిడ్స్ ఆర్ బికమ్ లైక్ దట్? లైక్ దిస్ అన్న ఒక పెద్ద క్వెషన్ మార్క్ మన లైఫ్‌లో అలా ఉండిపోయింది. ఎగ్జాక్ట్‌లీ. దేవుడు ఆడుతున్న ఆ నాటకంలో, ఈ రంగస్థలంలో మనం పాత్ర పోషిస్తున్నాం అంతే. ఈ పిల్లలు ఆడుతున్న ఈ డ్రామాలలో మనం చాలా నలిగిపోతున్నాం యాస్ ఎ పేరెంట్స్‌గా. బికాజ్ ఎవరితో కలవని మన పిల్లల్ని చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అండ్ మనము వేరే పిల్లలతో మన పిల్లల్ని కంపారిజన్ చేసుకొని, ఎందుకు ఆ పిల్లలు చాలా బాగా వినమ్రంగా, ఒద్దికగా, చాలా సంస్కారంతో వచ్చి మనతో మాట్లాడుతున్నారే. మన బిడ్డ, మన ఆడబిడ్డ ఆర్ మన మగ పిల్లోడు ఎవరైనా మన కడుపులో నుంచి బయటకు వచ్చిన పిల్లలు ఎవరైనా కావచ్చు. ఆ పిల్లలు వేరే వాళ్ళతో సరిగ్గా మసలకపోవడంతో మనకు చాలా కోపం వస్తుంది. అక్కడికి ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకున్న మళ్ళీ బయటకొచ్చేసిన తర్వాత, ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ మన పిల్లల్ని మనము క్వెషన్ వేస్తాం. కానీ ఆ క్వెషనింగ్ అనే ఆ టూల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండాలి. లేకపోతే నేటి తరంలో ఉన్న జెన్‌జీ కిడ్స్ మనల్ని చాలా తేలిగ్గా తీసి పాడేస్తూ ఉన్నారనమాట. అబ్బా! మీకేం తెలీదు, మీకేం తెలుసు అని మాట్లాడేసి దాటేస్తున్నారనమాట. సో, మన మెదడుకి చాలా ప్రశ్నలు ఉంటాయి. అది ఎన్నో పజిల్స్‌ని సాల్వ్ చేస్తూ ఉంటుంది. బట్ మెదడే ఒక పెద్ద పజిల్ కదా! సో, దాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే అది ఒక పట్టాన అంతు చిక్కదు. అలాంటిది ఈ టీనేజర్స్ బ్రెయిన్‌ని మనం పట్టుకోవాలి అని చూస్తే వాళ్ళు బటర్‌ఫ్లైస్‌లా ఎప్పుడంటే అప్పుడు ఏదో ఒక ఆలోచనతో ఉంటారు. ఏదో ఒక విధంగా మారిపోతూ ఉంటారు. సెకండ్స్‌కి చాలా భావోద్వేగాలు వాళ్ళ లోపల జనరేట్ అవుతూ ఉంటాయి. మనం ఏది మాట్లాడినా ఇది మనం పాజిటివ్ మాట్లాడినా కూడా సమ్‌టైమ్స్ పిల్లలు దాన్ని పాజిటివ్‌గా యాక్సెప్ట్ చేసే ఇదిలో ఉండరు. చెడుకి చాలా తొందరగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మరి ఇలా అన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళని బయటికి ఎలా మనం తీసుకురావాలి? దాని గురించి మాట్లాడుకుందాం.
మన పిల్లలు నిప్పు పట్టుకుంటే అది నిప్పు నానా కాలుతుంది అని మనం వాళ్ళని ఎలా అయితే కాషన్ చేస్తామో, అలాగే పిల్లలు 10థ్ క్లాస్ పాస్ కాగానే బైకులు ఇచ్చేసేయాలి. అతి వేగం చాలా ప్రమాదకరం అని తెలిసినా కూడా మన పిల్లలు అలా వెళ్తూ ఉంటారు. సో, మరి వాళ్ళ బుర్రలోని ఆ బూజు పట్టిన ఆలోచనలకి ఒక స్పీడ్ బ్రేకర్ కావాలి కదా! ఆ స్పీడ్ బ్రేకర్‌లు కూడా తల్లిదండ్రులే కావాలి. వాళ్ళని కంట్రోల్‌లోకి తీసుకురావాలి అంటే చాలా విధాలుగా మనం సామధాన భేద దండోపాయాలన్నీ కూడా ఉపయోగించాల్సొస్తుంది. సమ్‌టైమ్స్ వి మే ఫెయిల్, బట్ ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అన్నట్లుగా తల్లిదండ్రులు ఆ పిల్లలకి చెప్తూనే ఉండాలి. మరి అదే పనిగా చెప్పడం వల్ల బూజు పట్టిన ఆ బుర్ర ఇంకా చెదలు పట్టిపోతుందే తప్ప, తల్లిదండ్రులు మా కోసం ఆలోచిస్తున్నారు, వాళ్ళు చాలా బాధపడుతున్నారు అని ఆలోచించే స్థితిలో నేటి సమాజంలోని పిల్లలు లేరు. వాళ్ళకన్నీ కూడా ఇన్‌స్టంట్ కాఫీ, ఇన్‌స్టంట్ టీ ఎలా అయితే వస్తుందో అలా ఇన్‌స్టంట్‌గా వాళ్ళకి సొల్యూషన్స్ కావాలి. ఇన్‌స్టంట్‌గా వాళ్ళ లైఫ్ మొత్తం నడవాలి అని అనుకుంటున్నారు. సో, ఇవాళ మనం ఈ మాత్రమైనా ఉండగలుగుతున్నాము అంటే దానికి కారణం మన తల్లిదండ్రులు, వాళ్ళు నేర్పిన చదువు, సంస్కారం. అండ్ మనం మన గురువులని చాలా బాగా నమ్మి, చాలా వినమ్రంగా ఉండి మనం విద్యను అభ్యసించాం. కానీ నేటి తరంలో గురువునే చెప్పు తీసుకొని కొట్టే రేంజ్‌లోకి స్టూడెంట్స్ వచ్చారు. ఎందుకు ఆ అమ్మాయి చెప్పు తీసుకొని కొట్టాల్సొచ్చింది? బికాజ్ ఆ అమ్మాయి యొక్క సెల్ ఫోన్‌ను టీచర్ తీసుకుంది కాబట్టి. మరి ఎందుకు టీచర్ ఆ సెల్ ఫోన్‌ని తీసుకుంది? అక్కడ చుట్టుపక్కల టీచర్, ఆ స్టూడెంట్ మాట్లాడుతున్నప్పుడు ఆ రోడ్‌లో ఇంతమంది పిల్లలెళ్తున్నారు ఆ క్యాంపస్‌లో. కానీ ఒక్కరికి గూడా పట్టి లేదు. ఒక్కరికి కూడా సమాజం ఏమవుతుందో అన్న పట్టి లేదు. సమాజం వరకు ఎందుకండి, నీ క్లాస్ పిల్లే, పోనీ పక్క క్లాస్ పిల్ల, కనీసం ఏం జరుగుతుందక్కడ? ఆ టీచర్‌తో ఆ అమ్మాయి అలా దురుసుగా బిహేవ్ చేస్తుందంటే, ఆ అమ్మాయిని లాగి ఒకటి పెట్టి అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని అనే స్టూడెంట్స్ కూడా అక్కడ లేరు. పాపం ఆ టీచర్ ఏం చేస్తుంది చెప్పండి ఒక్కతి? అసలు నిజంగా ఆ అమ్మాయి సెల్ ఫోన్‌లో ఏమీ లేకపోతే, టీచర్ సెల్ ఫోన్ తీసుకుంటే నాకేంటి, సర్లే మా పేరెంట్స్‌ని పిలిపించి మందలిచ్చి సెల్ ఫోన్ ఇస్తుంది అని అనుకోవచ్చు కదా ఆ అమ్మాయి. అనుకోలేదు. అంటే సంథింగ్ ఈస్ దేర్ ఇన్ థాట్. అంటే ప్రతి ఒక్క పిల్లలు కూడా ఇవాల్టి జనరేషన్‌లో ఉన్న జెన్‌జీ కిడ్స్ అందరూ కూడా ఎట్లా ఉన్నారంటే, ఇలా ఉంది వాళ్ళ లైఫ్. ఇలా ఉంది వాళ్ళ లైఫ్. ఇలా అయితేనే ఆ పిల్లల లైఫ్ బయటికి రాగలుగుతారు. లేకపోతే వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతారు. అది తలుచుకుంటే చాలా బాధగా ఉందసలు. వాళ్ళ బ్రెయిన్ ఒక అసంపూర్ణమైన పజిల్. ఆ పజిల్ నుంచి మన పిల్లల్ని మనం మెల్లిగా వాళ్ళ మెదడుకు మేతను పెట్టి మనమే మెల్లిమెల్లిగా ఆ పజిల్‌ని సాల్వ్ చేసుకుంటూ వచ్చి మన పిల్లల్ని మనం రక్షించుకోవాలి. లేకపోతే చెయ్యి దాటిపోతుంది. ఏదో అంటారు కదా! చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే పరిస్థితిలో తల్లిదండ్రులు ఉంటారు. ఎంతమంది వస్తున్నారంటే, నా బిడ్డ మాట వినట్లేదు, నా పిల్లలు ఇలా చేస్తున్నారు, నా పిల్లలు అలా చేస్తున్నారని వాళ్ళందరి స్టోరీస్ వింటుంటే చాలా బాధాకరంగా ఉంది. ఎక్కడ పోతున్నారు ఇవాల్టి జనరేషన్‌లో పిల్లలు అని ఆలోచించాలి. బాగా ఆలోచించాలి. వెల్, ఇంట్లో అమ్మమ్మలు లేకపోతే నానమ్మలు ఉండి, మన పిల్లలు అంటే వాళ్ళ మన్మళ్ళు, మన్మరాళ్ళ పరిస్థితి ఇలా ఉండటం, వాళ్ళు మాటలు సరిగ్గా వినకపోవడం, ఇలాంటివి చూసినప్పుడు ఆ అమ్మమ్మ, నానమ్మలు ఎట్లా ఫీల్ అవుతారంటే, అయ్యో! మన పిల్లకి దెయ్యం పట్టిందో, లేకపోతే మన పిల్లోడిని ఎవరన్నా ఏదన్నా చేసేస్తున్నారేమో అని చాలా కంగారు పడుతూ ఉంటారనమాట. అలా కంగారు పడి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తూ ఉంటారు. ఎంత బావుండే, మొన్నటి వరకు మా పిల్లలు బావుండే, ఇప్పుడే మా పిల్లల్లో మార్పొస్తుంది అని. మొన్నటి వరకి బాగున్న పిల్లల్లో ఇప్పుడు మార్పు వస్తుంది అంటే, ఇప్పుడు మార్పు ఎందుకొస్తుంది అనేది మీరు ఒక్కసారిగా ప్రశ్నించుకోవాలి యాజ్ ఎ పేరెంట్స్‌గా. అండ్ కమింగ్ టు ద సెకండ్ పాయింట్, వాళ్ళ బ్రెయిన్ చంచలత్వంగా ఉంటుంది. వాళ్ళు టీనేజర్సా? లేకపోతే చిన్న పిల్లలా? లేకపోతే పెద్దవాళ్ళా? లేకపోతే ఏ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు సడెన్‌గా వాళ్ళ లోపల డ్రాస్టికల్ చేంజ్ వచ్చింది. థర్డ్ పాయింట్ వచ్చేసి,
ఇంతవరకు ఆ పిల్లలు స్కూల్ లైఫ్‌లోనే ఉండడంతో మనం చాలా సెక్యూర్డ్‌గా వాళ్ళని తీసుకురావడం, తీసుకెళ్ళడం లాంటివి చేస్తూ ఉంటాము. లేదా ఒక సెక్యూర్డ్‌గా స్కూల్ బసెస్‌లలోనో అట్లా తీసుకొస్తుంటాం. ఆ తర్వాత ఇప్పుడైతే వీళ్ళు కాలేజ్ లైఫ్‌లోకి ఎంటర్ అయిపోతారో, అప్పుడు వాళ్ళకి ప్రపంచం చాలా విశాలంగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ ఆలోచన దృక్పథం కూడా మారిపోతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ మారిపోతూ ఉంటారు. వాళ్ళ సర్కిల్ మారిపోతూ ఉంటుంది. దాన్ని బట్టి మనం అంచనా వేసుకోవాలి. ఇంతవరకు ఉన్న పిల్లలు సడెన్‌గా మారిపోవడానికి ఇదేం అలాద్దీన్ అద్భుత దీపాన్ని రాయగానే మారిపోవడం గాదు. ప్రతి ఒక్కరు ఏదైనా ఒక డిఫరెంట్ బిహేవియర్ చేస్తున్నారు అంటే ఆహ్, మినిమమ్ ఒక 10-15 డేస్ వాళ్ళని మనం అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే మనము ఒక కంక్లూజన్‌లోకి రావాలి. అది కూడా మనం మన బిడ్డల్ని దగ్గరికి తీసుకొని ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? అనేది వాళ్ళకి మనము క్లారిటీని ఇవ్వగలగాలి. పిల్లలకి మనం కాస్త నచ్చజెప్పడానికి ట్రై చేయాలి. మా పిల్లలు ఇలాగే ఉంటారండి. అసలు వాళ్ళు మాట ఇనరండి అంటే, ప్రతి పిల్లలు అలాగే ఉండరు. ప్రతి ఒక్క పిల్లలు అందరి బ్రెయిన్స్ సేమ్ గాదు గదా! ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి ట్రీట్‌మెంట్, ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్కలాంటి మార్పు రావాలి అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి కౌన్సిల్ చేయాలి పేరెంట్స్. సో, కాబట్టి పిల్లల్లో కూడా ఎలా అయితే తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటారో, అలాగే పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రుల్ని వేరే ఫ్రెండ్స్ యొక్క తల్లిదండ్రులతో కంపారిజన్ చేసుకుంటుంటారు. సో, మనమే మన బిడ్డల లైఫ్‌కి వాళ్ళ ఆహ్, ఏమంటారు మనసు అలా అలా పరిగెడుతూ ఉంటే దానికి కళ్ళెం వెయ్యాలి. కళ్ళెం వేసి ఒక స్పీడ్ బ్రేకర్‌లలాగా మనమే ఒక పొటెన్షియల్ బ్యారియర్స్‌లా ఉండేసి మన పిల్లలని మంచి దారిలోకి తెచ్చుకోవాలి. లేకపోతే చిన్నప్పటి నుంచి పెంచిన మన బిడ్డలు సడెన్‌గా మన మాట వినకపోయేసరికి ఎవరికైనా అది డైజెస్ట్ చేసుకోని విషయమే కదా! డైజెస్ట్ కాని విషయమే. కాబట్టి మన పిల్లల్ని మనం చక్కదారిలో పెట్టుకోవాలి అంటే ఫస్ట్ మార్పు మనలో రావాలి. ఆ తర్వాత మనం ఆ పిల్లల రూట్‌లో వెళ్ళి ఏంటి? ఏం జరుగుతుంది? అనేది ఒక్కసారిగా మనం గమనించాలి. గమనించిన తర్వాత మనం ఏదైనా రెస్పాండ్ అవుతే ఆ పిల్లలు మనకి రెస్పాన్స్ అవుతారు. కానీ మనం గమనించకుండానే ఏదో మనం మాట్లాడేస్తే మాత్రం ఆహా! నేటి కాలంలో ఉన్న పిల్లల్ని టాకిల్ చేయడం అంత ఈజీ కాదమ్మా. చాలా చాలా కష్టం. సో, ఆ పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలన్నమాట. మా బాబు మరీ బద్ధకస్తుడండి. మా పాపకి ఏమైందో దెయ్యం పట్టిందో ఏంటో బాగా తింటుంది, పడుకుంటుంది అని అంటారు. టీనేజర్స్ బుర్రకి బూజు పట్టినప్పుడు ఆ బూజుని దులపాల్సిన బాధ్యత మనదే. ఎంతసేపటికి కంపారిజన్‌లు చేసుకోవడం వల్ల ఏమీ రాదు. ఈ కాలం పిల్లలకి బొత్తిగా క్రమశిక్షణ లేదు అనటంలో అతిశయోక్తి లేదు. బికాజ్ చాలామంది పిల్లలు చాలా చోట్ల మనం గమనిస్తే అస్సలు ఎంత రెగ్‌లెస్‌గా, ఎంత ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉంటున్నారంటే, వాళ్ళని చూస్తే యాజ్ ఏ ఆహ్, సిటిజన్స్‌గా మనకి అంటే ఔటర్స్‌గా మనం జస్ట్ స్పెక్టేటర్స్ ఆఫ్ దేర్ లైఫ్. బట్ స్టిల్ ఆ పిల్లలు చేసే చాతల్ని చూస్తుంటే మనకు వాళ్ళని చంపి పెట్టాలనిపిస్తది కొంతమంది పిల్లల్ని కదా! కానీ ఆ తల్లిదండ్రులు ఎట్లా భరిస్తుర్రంటారు చెప్పండి? ఇట్లాంటి క్రమశిక్షణ లేని పిల్లల వల్ల బయట వాళ్ళమైన మనకే ఇంత కోపం వస్తున్నప్పుడు, మరి ఆ తల్లిదండ్రులు ఎంత మానసిక వ్యధన అనుభవిస్తూ ఉంటారు ఈ పిల్లలతోటి, ఈ పిల్లల ద్వారా. సో, వీళ్ళు ఎదుగుతూ ఉంటారు. కానీ వాళ్ళ బ్రెయిన్ డిఫరెంట్ రకాలుగా ఎదుగుతూ ఉంటుంది. సో, ఇలాంటి పిల్లలని మనం కంట్రోల్ చేయాలంటే కొంచెం కష్టమే అయినప్పటికిని, మన పిల్లలు మన మాట వినరు. సో, ఈ పిల్లలకి ఎవరిష్టమో వాళ్ళతోటి చెప్పించామనుకోండి, వాళ్ళ మాట కూడా వినరనమాట. ఒక సర్టెన్ పాయింట్‌కొచ్చేసరికి అసలు వీళ్ళ మాట కూడా మేము ఎందుకు ఇనాలి అనే స్టేజ్‌కి పిల్లలు వెళ్ళిపోతుంటారు. సో, ఇలా కాకుండా ఈ పిల్లలు కౌమార దశలోకి వస్తున్నప్పుడు అంటే ఒక టీనేజర్స్ లైఫ్‌లోకి వాళ్ళొస్తున్నప్పుడు వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా ఒక గాజు బొమ్మలా మనం చూసుకోవాలనమాట. సో, దిస్ ఈస్ ద ఏజ్ వేర్ దేర్ లైఫ్ టర్న్ గుడ్ ఆర్ బ్యాడ్ అనమాట. సో, కాబట్టి మనం సన్మార్గంలో నడిపించాలని మనం ఎంత తాపత్రయపడినా, వాళ్ళు సన్మార్గంలోకి నడవకపోతే మనం ఏం చేయలేం. బికాజ్ మనం పిల్లల్ని అంటాము, పిల్లలు ఇంట్లో ఒకలాగా బిహేవ్ చేస్తారు. మళ్ళీ బయట వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారనేది మనం చెప్పలేం గదా! దీనికి మనం మాట్లాడుకోవాల్సిన కన్క్లూజన్ ఏంటంటే, ఆ పిల్లల్ని మనము పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఎంత గాజు వస్తువులా జాగ్రత్తగా మనం మన బిడ్డల్ని చూసుకున్నామో, ఇప్పుడు ఒక బటర్‌ఫ్లై ఏజ్‌కొచ్చేసరికి వాళ్ళు అలా పరుగులు తీస్తూ ఉంటుంది వాళ్ళ మనసు. దాన్ని అలా కళ్ళెం వేసి, మనమే మన పిల్లలకి టైంని ఇవ్వటం వల్ల దీనికి మనం సగం చెక్ పెట్టొచ్చు. అండ్
ఫ్యామిలీస్ అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినాయి కాబట్టి పిల్లలందరూ పేరెంట్స్ తల్లి, తండ్రి అందరూ కూర్చొని మంచిగా ఒక్క పూట భోజనమైనా కంపల్సరీగా చేయాలి. ఆ పిల్లల్ని మనం ఎక్కడో ఒక బయటకి తీసుకెళ్ళాలి. ఫ్రెండ్స్‌తో వాళ్ళు ఒకరోజు ఎళ్తే ఫ్యామిలీతో వాళ్ళు ఎక్కువగా స్పెండ్ చేసే విధంగా ఉండాలి. బికాజ్ కుటుంబ విలువలు తెలియని పిల్లలు రేపొద్దున పోయి వాళ్ళ భర్తలకు, అత్తమామలకు ఎలాంటి న్యాయాన్ని చేయలేరు. అంటే నేటి సమాజంలో ఉన్న లివింగ్ కల్చర్ ద్వారా ఇటు అమ్మాయి అట్లానే ఉంది, అబ్బాయి అట్లానే ఉన్నాడు గానీ, మనం చాలా కేర్ తీసుకొని మన పిల్లల్ని జాగ్రత్త పరుచుకోవాలి. లేకపోతే మనం శూన్యంలోకి చూడాల్సిన అగత్యం మనకు పడతదనమాట. With this note, I'm concluding this session. Thank you all.